ఇటీవల ఏర్పడిన ముందా తుఫాన్ మరి ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో మరి తుఫాన్ తీవ్రత అత్యధికంగా ఉంటుందని మరి వాతావరణ శాఖ వారు తెలియజేసినప్పటికీ మరి ముందా తుఫాన్ తాలూకా తీవ్రత డిసెంట్రలైజేషన్ అవ్వడం వలన కొంతమేర దాని ప్రభావం తగ్గడం వలన ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ గాలులు లేకపోవడం వలన కొంతమేర నష్టం వాటిల్లకపోవడం ఆ భగవంతుడు మరి మన యందు చల్లగా చూశారనే అనుకోవాలా. మరి అనేక సందర్భాల్లో తుఫాను రావడం, ఎందుకంటే మన తీర ప్రాంతంలో ఉన్నవాళ్ళం కాబట్టి తుఫాను ప్రభావం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అధికంగా, తీర ప్రాంతంలో జిల్లాలకు అధికంగా ఉన్నప్పటికీ మరి ముఖ్యంగా మరి ప్రభుత్వాలు తుఫాను తీవ్రత వాతావరణ శాఖ వారు ఇప్పుడున్న అధునాతనమైన టెక్నాలజీ ద్వారా మరి శాటిలైట్ సిస్టమ్స్ ద్వారా మరి ముందస్తుగానే అందరినీ అప్రమత్తం చేయడం, మరి దాని సందర్భంగా యంత్రాంగం అప్రమత్తం కావడం, ఇది అనేక సందర్భాల్లో జరుగుతూ ఉన్నాయి. మరి గత ప్రభుత్వంలో సుమారుగా ఒక 3 తుఫాన్లు వచ్చినప్పటికీ మరి తుఫాను రావడం అంటే ప్రజల తాలూకు ప్రాణాలు కాపాడుకోవడం, ఎక్కడా కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రాణ నష్టం జరగకుండా చూడడం అనేది ముఖ్యంగా ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి నేను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాన్లో చూస్తూ ఉంటే సుమారుగా నిన్నటి లెక్కల ప్రకారం ఎనమండుగులని నిన్నటికి తేలింది. ఇంకా నిన్న ఒక డాడీ అయింది, ఒక 9వ ప్రమాదం కూడా నిన్నే జరిగి సుమారుగా మన ప్రాంతంలోనే, మన పక్కనున్న పద్మనాభ మండలంలో విశాఖ జిల్లాలో ఒక బాలిక కొట్టుకుపోవడం, ఒక వాగులో తునిపాలెం దగ్గర మధ్య గ్రామానికి ఆనుకున్న తునిపాలెం గ్రామంలో ఒక అమ్మాయి చదువుకున్న 7వ క్లాస్ చదువుతున్న అమ్మాయి తన స్నేహితులు కలిసి ఆ వాగు దాటుతూ ఉంటే ఇంకా అధికంగా నీరు రావడం వలన వాగులో కొట్టుకుపోవడం జరిగింది. మరి ఉదయాన్నే కూడా మృతదేహం కూడా లభ్యమైంది. ఎందుకు మేము చెప్తున్నామంటే ఈ ప్రభుత్వానికి ఆర్భాటం, ప్రచారం ఎక్కువ, పని తక్కువ. ఇవాళ ఆ పత్రికల్లో చూసాం, ముఖ్యమంత్రి గారు అప్పుడే ఆస్తి నష్టం ఎంత జరిగిపోయింది, లేకపోతే రైతాంగం ఇంకెంత జరిగింది అని ఒక పక్క. మరి మేము ఇక్కడ క్షేత్రస్థాయిలో అధికారులు అడుగుతూ ఉంటే ఇంకా ఎన్యూమినేషన్ మొదలు కాలేదు సార్, ఇంకా ఎన్యూమినేషన్ మొదలు పెడతాం, ఇంకా నష్టాన్ని పూర్తి స్థాయిలో మేము తీసుకుంటాం అని వారో పక్క. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తుఫాను ముందే మా అందరితో వారు నేరుగా ఫోన్లో మాట్లాడి పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకొని మాకు ఒక ఆదేశాన్ని ఇచ్చారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా అప్రమత్తంగా ప్రజలకు అందుబాటులో ఉండండి. ముఖ్యంగా తీర ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో అక్కడ కూడా ప్రజలను అప్రమత్తం చేయండి. ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా మీరు కూడా ప్రభుత్వ అధికారులకి అక్కడ ఉన్న స్థానికంగా వారికి సహాయ చర్యల్లో పాల్గొనండి అని వారు మాకు ఆదేశాలు జారీ చేశారు. ఒక బాధ్యతగా ప్రతిపక్ష పార్టీగా మేము ఆ కార్యక్రమాల్లో అవకాశం ఉన్నంత మేరకు ఎక్కడో అవకాశం ఉన్నా దానికి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఈ 4 రోజుల కాలంగా మేమందరం కూడా ప్రజలతో మమేకమై అటు అధికారులతో కానీ మేము ఒక అవకాశం ఉన్న దగ్గరల్లా ఆ కార్యక్రమాల్లో ఉన్నాం. నేను ఉన్నాను, వ్యక్తిగతంగా నేను కానీ, మా తాలూకా కేడర్ కానీ ప్రతి గ్రామంలో కూడా ఎక్కడా కూడా. అదేవిధంగా నిన్నటి రోజుని వారు మళ్ళీ మా అందరికీ కూడా జూమ్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్న
జిల్లా అధ్యక్షులతో కానీ రీజనల్ కోఆర్డినేటర్లు అందరితో కూడా ముఖ్యమైన నాయకులతో మాట్లాడేటప్పుడు కూడా వారు చాలా క్లియర్గా చెప్పారు. క్షేత్రస్థాయిలో ఏదైతే రైతాంగం, ఎందుకంటే అధిక వర్షపాతం పడడం వలన రైతులు పంటలు చాలా నష్టపోయాయి. వారు విజయనగరం జిల్లా గురించి, ఉత్తరాంధ్ర జిల్లాల గురించి కూడా అందరితో కూడా సమీక్ష చేశారు. మరి ఆ క్షేమంలో మేము కూడా వారికి పూర్తిగా నివేదించాం. ప్రాణ నష్టం లేదు, కానీ మరి రైతాంగకైతే మాత్రం అధికంగా నష్టం జరిగింది. అధిక వర్షపాతం పడడం వలన పూర్తిగా ఏదైతే ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆయన పంట అయిన ఈ ఖరీఫ్ సీజన్లో వరి ఉందో ఆ వరి పూర్తిగా పట్టుకొచ్చే సమయానికి పూర్తిగా నీట మునిగింది. కొంత గాలులు వీచడం వల్ల కొంత నేల కొరిగిపోయింది. మరి రైతాంగం అంతా కూడా చాలా కన్నీటితో మిగిలిన్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళినా, నేను ఫోన్ ద్వారా మాట్లాడినా లేక క్షేత్రస్థాయికి వెళ్ళినా మరి అందరూ కూడా రైతాంగం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి మా దృష్టికి వచ్చిన విషయాన్ని మా అధ్యక్షుడి దృష్టికి మేము అందరం తీసుకెళ్ళాం. వారు ఒకటే మాట చెప్పారు, మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, వైఎస్ఆర్ పార్టీ గ్రామంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, నాయకత్వాన్ని కానీ, గ్రామ స్థాయిలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి రైతాంగాన్ని తోడుగా, అధికారులకు తోడుగా ఉంటూ అధికారుల దృష్టికి తీసుకురండి. పంట నష్టపోయిన పంటని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారులు తద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం గత 2 రోజులుగా చూస్తూ ఉంటే వాళ్ళ భాష అంతా మారిపోయింది. వాళ్ళ ఆలోచనలు ఏదో మొత్తం తుఫాన్ ఏదో పక్కకు పంపించామనో, లేదో మాకున్న టెక్నాలజీతో దాన్ని ఆపేసామనో, లేదా రకరకాల మాటలు మేము వింటున్నాం. మేము ఒకటే అధికారులకు కూడా చెప్తా ఉన్నాను ఈ ద్వారా, క్షేత్రస్థాయిలో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా వరి కానీ, మొక్కజొన్న కానీ, పత్తి కానీ, ఈ 3 పంటలు పూర్తిగా నష్టం జరిగింది. కేవలం గాలులు లేకపోవడం వలన పంట మనకేమీ నష్టం జరగలేదనే నివేదికలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను హార్టికల్చర్ అధికారులతో మాట్లాడుతూ వాళ్ళు చెప్తున్నారు, సుమారుగా ముందొచ్చి ఒక 4 హెక్టార్లు అన్నారు, తర్వాత 10 హెక్టార్లు ఏంటయ్యా జిల్లా అంతా వచ్చి 10 హెక్టార్లు ఏంటి, ఎక్కడ చూసినా అరటి తోటలు పడిపోయి, బొప్పాయి పంట పడిపోయింది, కాయగూరలు పూర్తిగా సబ్మర్జ్ అయిపోయి, వెజిటబుల్స్ అన్నీ కూడా అవన్నీ పాడాయి. అంటే లేదు సార్ ఇంకా వెళ్తున్నాం సార్ అంటే మనం స్పందిస్తే వాళ్ళ స్పందన వచ్చి ఒకలా ఉంటుంది. అదే ఇంకా డీటెయిల్ ఎన్యూమినేషన్ ఎప్పుడు చేశారు, మీరు ఏ ప్రాంతంలో ఎన్యూమినేషన్ చేశారు, నాకు డేటా ఇవ్వండి అని అడిగితే లేదు సార్ ఇంకా జరుగుతూ ఉంది. నేను మీ ద్వారా జిల్లా అధికారులు తెలియజేస్తా ఉన్నాను, జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వండి, క్షేత్రస్థాయికి అధికారులు పంపించండి. ఎందుకంటే ఇవాళ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఆర్బీకేకి మీరు చెప్పే రైతు సేవా కేంద్రంలో ప్రతి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు. ఎందుకు మీరు ఈ నివేదికలు ఇస్తున్నారో కూడా నేను తర్వాత చెప్తాను. మీరు పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకొని క్షేత్రస్థాయిలో జరుగుతున్న మీకున్న వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయిలో ప్రభుత్వకు నివేదికలు ఇవ్వండి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో రైతులు కంట కన్నీరు ముత్తారు. కారణం ఓ పక్క మొక్కజొన్న. ఇవాళ మొక్కజొన్న పంట చూస్తూ ఉంటే రైతులు, మీరు సుమారుగా ఎంఎస్పి రేటు 2400 రూపాయలు ఉంటే కనీసం ప్రభుత్వం దృష్టికి నేను అనేక సందర్భాల్లో చెప్పాను, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాను, మీరు సెంటర్లు ఓపెన్ చేయండి. ఇవాళ 1900-1800 రూపాయల రేటుకి మాత్రమే కొంటున్నారు మధ్యవర్తులు, ఎవరు కూడా పైనుంచి కొనే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పి చూస్తూ ఉంటే 2400 రూపాయలు ఉంది, ఎక్కడా కూడా రైతు అమ్మే పరిస్థితి లేదు, రైతు దగ్గర కొనే పరిస్థితి లేదు అని చెప్పి మీరు సెంటర్లు ఓపెన్ చేయండి. ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్తుంది, రైతు గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పిస్తుంది, ప్రభుత్వమే కొంటుందని చెప్పింది అని మేము చెప్తే ఎక్కడా కూడా ఒక సెంటర్ ఓపెన్ చేసిన పాపం లేదు. ఇవాళ రైతులు 1800 రూపాయలు, 1700 రూపాయలు ఇవాళ రైతులు ఇవాళ అమ్మే పరిస్థితి. ఇక పత్తి పంట తీసుకొస్తే మీ గతంలో కూడా చెప్పాను, 8110 రూపాయలు ఎంఎస్పి ఇస్తే
6,000 రూపాయలు. ఇవాళ చూస్తే మొత్తం ఉన్న పంట కూడా పోయింది, మొత్తం పడిపోయింది. ఎక్కడ కూడా పత్తి పంట అనేది విజయనగరం జిల్లాలో నాకు తెలిసి ఏ రైతు పత్తి పంట వేసిన రైతు బాగున్నారని నేనైతే అనుకోవట్లేదు. కానీ అధికారుల దగ్గర ఏమి అసలు అధికారులను అడుగుతూ ఉంటే మాటలు లేవు, అధికారుల స్పందన లేదు. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, క్షేత్రస్థాయికి వెళ్ళండి, ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వండి, ప్రభుత్వాన్ని తెలియజేయండి, ఈ రైతులను ఆదుకోండి. ఎందుకంటే గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి తేడా కూడా మీకు చెప్తాను. మీ ద్వారా జిల్లాలో రైతాంగానికి అందరూ కూడా తెలియాల. గత ప్రభుత్వం ఈ సంవత్సరం చూసుకుంటా ఉంటే 2,70,000 ఎకరాలు 2,70,000 ఎకరాలు ఈ సంవత్సరం వరి పంట సాగుతూ ఉంది విజయనగరం జిల్లాలో. ఉమ్మడి విజయనగరం కాదు, విజయనగరం జిల్లాలో మాత్రమే చెప్తాను. దీనికి సుమారుగా 1,50,000 మంది రైతులు ఇండివిజువల్స్ తీసుకుంటే, ఈ 2,70,000 మంది 2,70,000 ఎకరాలు సాగు చేసిన వారు సుమారుగా 1,50,000 పైచిలుకున్న రైతాంగం. గత ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఎలాంటి కరువు కానీ, అతివృష్టి కానీ, అనావృష్టి కానీ, లేదా తుఫాన్లు కానీ ఏ రకమైన వచ్చినా ప్రభుత్వమే ప్రతి పంటను ఇన్సూరెన్స్ చేసేది. ప్రతి పంట, ఏ రైతు కూడా పంటకి కట్టుకునే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం వచ్చిందంటే ఏం చేసింది? మొత్తం ఇన్సూరెన్స్ తీసేసింది. ఇన్సూరెన్స్ తీసి ఇవాళ ప్రతి ఎకరాకి 200 రూపాయలు, ప్రతి ఎకరాకి 200 రూపాయలు రైతు వరి పంట కట్టుకుంటేనే వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి. అలా ఎంతమంది కట్టారు ఈ జిల్లాలో? సుమారుగా 32,509 మంది కట్టారు. ఇంతే. నేను చెప్పిన 1,50,000 మందిలో ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళు వారి సొంత డబ్బులతో 200 రూపాయలు ఇక్కడ ప్రీమియం ఫిక్స్ చేసింది 200. అదే సపోజ్ ఈస్ట్ గోదావరి అయితే 780 రూపాయలు, లేదా వెస్ట్ గోదావరి అయితే ఒక రేటు. ఇలాగ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియం ఫిక్స్ చేశాయి. ఇదే రాష్ట్రంలో ఒకే రేటు కాదు ఈ ప్రీమియం రేటు. ఈ జిల్లాలో, విజయనగరం జిల్లాలో వరికి ప్రీమియం రేటు 200 రూపాయలు. ఈ 200 రూపాయలు రైతు కట్టుకోవాలి. అదే గతంలో 100% ప్రభుత్వమే రైతుకి ఇన్సూరెన్స్ చెల్లించేది. ఒకవేళ రైతుకి నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ. ఆనాటి కాలంలో నేను మీ ద్వారా చెప్తా ఉన్నాను, మేము గత 5 సంవత్సరాల కాలంలో మనకి ఎప్పుడు ఇలాంటి తుఫాన్లు రాలే. మీ అందరికీ తెలుసు, పేరుకి 3 తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఆ రోజు వచ్చిన తుఫాన్ల పేర్లు కూడా చెప్తా ఉన్నాను. ఆ రోజు వచ్చిన తుఫాన్లు తీసుకుంటామంటే ఒకసారి నివార్ తుఫాన్ వచ్చి 2020లో వచ్చింది, లేకపోతే గులాబ్ సైక్లోన్ 21లో వచ్చింది, అలాగే వచ్చి మిచింగ్ తుఫాన్ అని చెప్పి 2023లో వచ్చింది. కానీ 3 కూడా ఏ తుఫాన్లు కూడా మనకేం తీవ్రత కానీ మనకి ఎప్పుడు కూడా లేవు వాటి పేర్లు ఉన్నప్పటికీ. కానీ ఆనాడు తుఫాన్ ద్వారా కొంత వర్షపాతం వల్ల కొంత రైతులు పంట నష్టపోతే సుమారు 8.5 కోట్ల రూపాయలు, 8,67,00,000 రూపాయలు సుమారుగా ఆ రోజు 15,000 మంది, 16,000 మంది, 16,500 మందికి, 16,541 మందికి సుమారుగా 8,67,00,000 రూపాయలు ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఇన్పుట్ సబ్సిడీ, ఇట్స్ నాట్ ఏ ప్రీమియం ఇన్సూరెన్స్ కాదు. వీరెవ్వరూ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ రాలే. ఆనాడు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టినప్పటికీ వీరెవరు ఇన్సూరెన్స్కి రాలే, ఇన్సూరెన్స్ పరిమితి లోపల రాలే. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఆదుకుంది ఈ రైతులందరినీ కూడా. ఎందుకంటే వర్షాభావం పడడం వల్ల, అధిక వర్షపాతం వల్ల దిగుబడి తగ్గొచ్చు, లేదా కొంతమేర వాళ్ళకైనా పంట ఇబ్బంది జరగవచ్చు పర్సంటేజ్. కానీ ఆనాడు ఉదారంగా రైతులను ఆదుకోవాలి మనం గొప్ప మనసుతో పనిచేసిన ప్రభుత్వం కాబట్టే మీకు ఇంత డీటెయిల్గా చెప్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ లేదు. మీరు చెప్తున్న రైతు అన్నదాత సుఖీభావ 20,000, 40,000కి 5,000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ తిరిగి చూస్తూ ఉంటే ఇంత పెద్ద సైక్లోన్ వచ్చి ఓ పక్క గడ్డల పారి, ఓ పక్క ఇంకా రహదారులు లేక, ఇప్పటికీ ఇంకా స్కూళ్ళు తెరవక మీరు వచ్చి ఏం చెప్తున్నారు? నష్టం అసలు ఏమీ లేదనే భావన క్రియేట్ చేస్తున్నారు. అప్పుడే నేను అందుకే చెప్తా ఉన్నాం, క్షేత్రస్థాయికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేమందరం కూడా ఈ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొస్తాం. మీ ద్వారా కోరుతా ఉన్నాను, గ్రామ స్థాయిలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రైతాంగానికి అండగా నిలబడుతూ ప్రతి అధికారి దృష్టికి తీసుకురండి. ఒకవేళ మీకు ఎవరైనా అధికారులు స్పందించకపోతే నేరుగా మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకురండి, లేదా అక్కడ మండల స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురండి.
లేని పక్షంలో జిల్లా స్థాయిలో మా దృష్టికి కూడా తీసుకురండి, తప్పకుండా దాన్ని సర్వే చేయించి క్షేత్రస్థాయిలో ఆ కార్యక్రమాన్ని చేసి పెడతాము. అంతేగాని ప్రభుత్వం అధికారుల అలసత్వంతో నీట మూలిపోయింది, నీరు వెళ్ళిపోద్దో 10 రోజుల పాట, నీరు వెళ్ళిపోయిందో 10 రోజుల తర్వాత ఏముండదు అక్కడ. నీరు 10 రోజుల తర్వాత నీరు వెళ్ళిపోద్ది, వాటర్ రిసీడ్ అవుద్ది, అదే జరగకపోదు. కానీ పంట మాత్రం అతని చేతికి అందదు. పూర్తిగా నష్టపోయారు రైతులు, రైతాంగం పూర్తిగా నష్టపోయారు. కాబట్టే రైతులను ఆదుకోవాలి. ఇవాళ ప్రజాప్రతినిధుల మాటలు చూస్తూ ఉంటే ఏదో గొప్ప మాటలు చెప్తా ఉన్నారు, మేమేదో జరిగిందని. సరే, రాజకీయాల్లో మీకున్న అవకాశాలతో మీరు మాట్లాడండి, మాకే అభ్యంతరం కాదు. కానీ క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని, క్షేత్రస్థాయిలో రైతు పడుతున్న ఇబ్బందిని, రైతులు పడుతున్న బాధని ఈరోజు, ఎందుకంటే రేపు ఈ వరి ఉంది, రేపు ఏం జరగబోతుంది ఇంకా తెలియదు. ఇంకా దీన్ని కలర్ షేడ్ ఎంత వస్తుందో, రేపు ప్రభుత్వం ఎంతవరకు ఉంటుందో, ఇంకా దానికి కాలం ఉంది, ఇంకా దాన్ని చూద్దాం దాని గురించి. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి ముందు తెలియజేయండి, నివేదిక ఇవ్వండి. ఈ జిల్లాలో రైతాంగం జరిగిన, ముఖ్యంగా వరి కానీ, మొక్కజొన్న కానీ, లేదు ప్రత్తి కానీ, కాటన్ కానీ, లేదు హార్టికల్చర్లో చూసుకుంటే అరటి కానీ, లేదు బొప్పాయి కానీ, లేదు వెజిటబుల్స్ కానీ, ముఖ్యంగా టొబాకో కొన్ని ప్రాంతాల్లో, అది పాచిపెంట సాలు ప్రాంతాల్లో టొబాకో కూడా, పొగాకు రైతులు కూడా, అందరి కూడా ఏ రైతు కూడా నేను బాగుంది, లేదు ఈ ప్రాంతం బాగుంది, ఈ ప్రాంతం వర్షాలు గాలులు వీచిపోవడం వల్ల రైతాంగంకు సేఫ్ భగవంతుడి దృష్ట్యా. కానీ అధిక వర్షపాతం పడడం వలన, సుదీర్ఘకాలంగా ఒక 5 రోజులు వర్షపాతం నమోదు ఎక్కువ అవడం వల్ల ఇప్పటికీ అన్ని రిజర్వాయర్స్ నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ఒక పక్క ఆంధ్ర రిజర్వాయర్ చూడండి, ఓ పక్క, లేదా ఒక పక్క తాటిపూడి చూడండి, లేదా ఒక పక్క నాగవాళ్ళు చూడండి, మడ్డు వలస చూడండి. ఇప్పుడు ఈ డిశ్చార్జ్ కంటిన్యూ పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వంలో ఇంకా ఇప్పుడు కూడా ఈ క్రాప్ పూర్తి కాలేదు. గతంలో ఈ సమయానికి ఈ క్రాప్ పూర్తి అయిపోయేది. ఈ క్రాప్ పూర్తి అయిపోతే అసలు ఏ మండలంలో, ఏ గ్రామంలో ఎంత పంట వేశారు రైతాంగం అన్నదో సమాచారం ఉంటుంది. దాని ద్వారా మళ్ళీ విఏసీలు పంపించి ఇగో ఏ రైతుకి ఎంత జరిగింది ఇవాళ ఆ వ్యవస్థ తీసి పారేశారు. ఏమంటే ఇంకా అవుతుందని చెప్తారు. ఇవాళ ఈ క్రాప్ లేదు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు. ఒకప్పుడు విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా ఆ రైతు భరోసా కేంద్రానికి వెళ్తే చాలు, రైతుకి అంత సౌలభ్యం ఉండేది. ఇవాళ ఆ కారణం లేదు. ఇక మిగతా కారణాలను మళ్ళీ పోను, ఎందుకంటే రైతులు ఎరువుల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి ఈ జిల్లాలో ఉన్న ప్రతి రైతు, పంట వేసిన ప్రతి రైతు దానికి అతను బాధితుడయ్యాడు. ఈ ప్రభుత్వం సరైన సమయంలో ఎరువులు సప్లై చేయకపోవడం వల్ల. నేను ఎక్కడో చూశాను, ఒక దగ్గర చెప్తా ఉన్నారు, ఒక జిల్లాలో కొత్తగా, ఇక మన జిల్లాలో అది లేదని నేను అనుకుంటున్నాను, ఇంకేమైనా అది కూడా వెరిఫై చేసుకోవాలి. నేను కూడా ఈ మధ్యన ఎరువులు సప్లై చేయాలంటే యూరియా కార్డులు కూడా ఇస్తున్నారట ప్రజాప్రతినిధులు. వాళ్ళే పంచుతున్నారట గ్రామానికి వెళ్ళి, ఆ కార్డు ఇచ్చులకు యూరియా ఇస్తారటని. ఏదో కొన్ని జిల్లాలో మాకు సమాచారం వచ్చింది, ఈ జిల్లాలో వెరిఫై చేసుకోవాలంటే మనకు ఖరీఫ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఏదో ఎర్లీ క్రాప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏదో జరుగుతుంది. అంటే ఇలాంటి పరిస్థితి. కాబట్టి ఎందుకు మీకు చెప్తున్నా అంటే, గతంలో ఇన్పుట్ సబ్సిడీ నేను చెప్పింది, అందుకే చెప్పాను, రైతులు ఇన్పుట్ సబ్సిడీ, ఈ సైక్లోన్స్ ఏవి కూడా తీవ్రమైన రాలే, ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు లే. అయినప్పుడు కూడా రైతులు మనం ఉదారంగా ఆదుకున్నాం. ఆ రోజు రైతులకి నష్టపోయారు, రైతులకి ఈ రకంగా వాళ్ళకి కాంపన్సేషన్ రిఫిల్ చేయాలా, బ్యాలెన్స్ చేయాలా, వాళ్ళ ఇన్కమ్ని అనేది ప్రభుత్వం మంచి ఆలోచన చేసి ఆ రోజు సుమారుగా ఈ జిల్లాలో చేశారు, చోది జిల్లాలో. కాబట్టి ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులు ఎక్కడా కూడా సమావేశాలు అధికారులకు చెప్పి మీరు పంట మునిగిందండి, పంట క్షేత్రాలకు వెళ్ళండి అనే పరిస్థితులు ఎక్కడా కనపడలేదు. మరి మిగతా విషయాలకు వస్తే, మరి ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయాలి అని ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా ప్రజలందరినీ మమేకం చేస్తూ కోటి సంతకాల కార్యక్రమం కానీ, లేదు నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున ర్యాలీలు చేయాలని చెప్పి మేము అనుకోవడం, మన తుఫాన్ దృష్ట్యా ఆ ర్యాలీలు 4వ తారీఖుకి మొన్నటి రోజుని
పోస్ట్పోన్ చేశాం. మరి జిల్లాలో ముఖ్యంగా ఈ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతాల్లో ఈ తుఫాన్ తీవ్రత దృష్ట్యా ఇంకా కొంత సమయం కావాలని చెప్పి మా అధ్యక్షుడు మేమందరం కోరడం, వారు వచ్చి మరొక వారం రోజుల పాటు అంటే 11వ తారీఖుని ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే దీని పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. మేము మీ దృష్ట్యా చెప్తా ఉన్నాం. ప్రజలు నేరుగా మేము వెళ్ళి చెప్తే ముందొచ్చి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయడం తప్పు, ప్రభుత్వ వైద్యం ప్రభుత్వ పరంగా చేయాలి తప్ప ఆరోగ్యం అనేది వైద్యం అనేది ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ప్రైవేటు పరం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి అనేక మంది అనేక ప్రాంతాల్లో, ఇప్పుడు ముఖ్యంగా విజయనగరం జిల్లాలో తీసుకుంటే అన్ని నియోజకవర్గాలు ఈ కార్యక్రమం మొదలైంది. మరో పక్కన కోటి సంతకాల కార్యక్రమం ప్రతి గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ మాకు ప్రభుత్వ వైద్య కళాశాలలు వస్తే అనేక మంది పిల్లలు డాక్టర్స్ అవుతారు, మన ప్రాంతంలో డాక్టర్లు తయారవుతే వాళ్ళు మన ప్రాంతానికి ఉపయోగపడతారు అనే ఆలోచన లేదు. ఈ ప్రాంతంలో వైద్యం అయితే ఒక మెడికల్ కళాశాల వస్తే సుమారు 500 పడకల ఆసుపత్రి వస్తుంది, దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం వస్తుందని చెప్పి మేము అనేక సందర్భాల్లో చెప్పిన ధర్మిలా మరి ప్రైవేట్ వైద్య కళాశాల అంటే నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, మనందరికీ సాక్ష్యం మిమ్స్. మరి మిమ్స్ కూడా ప్రభుత్వ వైద్య కళాశాల, మరి దాని ద్వారా ఏం జరుగుతుందనేది నేను ప్రత్యేకించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ జిల్లాలో. ఎందుకంటే సుమారుగా 20 సంవత్సరాలు పైబడి ఆ కళాశాల ప్రారంభమై ఉంది. సుమారుగా అది ఎంతమందికి సేవలు అందిస్తుంది, దాని ద్వారా ఎంతమంది ఏ రకమైన విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి అక్కడంతా డొనేషన్లు కట్టుకోనో లేకపోతే కోట్లాది రూపాయలు వెచ్చించే డాక్టర్లు పీజీలే తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టే వీటికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు ప్రజల్లో నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. మీరు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మీరు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్, మేము తప్పకుండా మద్దతు తెలుపుతామని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఏదైతే నియోజకవర్గ స్థాయిలో మేము పెట్టిన ర్యాలీ కార్యక్రమాన్ని రేపు 11వ తారీఖుని మరి చేయాలని చెప్పి మా అధ్యక్షులు వారు ఆదేశాలు ఇవ్వడం, దాని తదనుగుణంగా మీ ద్వారా మరి నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరికీ కూడా రేపు 11వ తారీఖున కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి ప్రజల్ని లేదు ఎవరైతే మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు కానీ లేదా అనేక మంది సంఘాలు కానీ ప్రజా సంఘాలని కలుపుకొని దీనిలో మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరిని కలుపుకెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఆ కార్యక్రమం కూడా రేపు 11వ తారీఖున చేయాలని చెప్పి, నవంబర్ 11వ తారీఖున ఆ కార్యక్రమం చేయాలని చెప్పి మరి మీ ద్వారా దాంట్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ, మరి ప్రధానంగా ఈ తుఫాను తీవ్రతని, ఈ తుఫాను వల్ల ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో రైతాంగం పడుతున్న ఇబ్బందుల్ని, రైతుల కష్టాలని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఏదైతే మీరు ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు మీరు చెప్పారో సంవత్సరానికి, అది 40,000 రూపాయలు 2 సంవత్సరాలు పూర్తయింది. కేవలం మీరు 5,000 రూపాయలు ఇచ్చారు, మిగతా 35,000 రూపాయలు కూడా రైతాంగానికి ఇవ్వాలని, మరి రైతుల్ని ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకోవాలని చెప్పి, ఎందుకంటే రైతులు ఎవరు కూడా మరి ఇన్సూరెన్స్ని మీరు ప్రభుత్వమే కట్టుకోవాలని చెప్పడం వల్ల మరి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి కూడా కవర్ చేసే పరిస్థితులు లేవు. ఓన్లీ తక్కువ శాతమే, నేను చెప్పిన దాంట్లో 20% మాత్రమే వారు కట్టిన మరి ఇన్సూరెన్స్ కట్టుకున్నారు. సుమారుగా 80% మంది ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోయారు రైతులు. మరి ప్రాంతాల్లో మరి ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడా కూడా దీని గురించి మాట్లాడలేదు. మరి రేపు కేబినెట్ సమావేశాలు కూడా ఉన్నాయి, రేపు 7వ తారీఖున కేబినెట్ మీటింగ్ అని తెలుస్తూ ఉంది. మరి నేను ద్వారా జిల్లాలో ఉన్న మంత్రులు, 3 జిల్లాలో ఉన్న మంత్రులందరికీ కూడా చెప్తా ఉన్నాను, మరి దయచేసి మీరు కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురండి, తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేయండి, ఈ రైతులను విరివిగా ఆదుకోండి. ఈ ప్రాంత రైతులు రైతాంగానికి మరి మద్దతు ధర దొరికేటట్టుగా చూడండి, గిట్టుబాటు ధరకు దొరికేటట్టుగా చూడండి. ముఖ్యంగా ఏదైతే మొక్కజొన్న ఇప్పటికే పంటలు వచ్చి రైతు గిట్టుబాటు ధర లేకున్నాడో ఖచ్చితంగా ఎప్పటికైనా సుమారుగా 30%, 90%, 80%, 70% వెళ్ళిపోయింది. ఇంకో 20-30% మిగిలిన ఆ రైతులనే బాగుంటారు. కనీసం సెంటర్లు ఓపెన్ చేయండి, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి. మీరు చెప్పిన 2,400 రూపాయలకి మద్దతు ధర ఇచ్చారు, ఆ మద్దతు ధర ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్పి మరి అనేక సందర్భాల్లో మరి ఉత్తరాంధ్రలోనే మనకందరికీ కూడా మరి మన వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్నారు. మరి వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని, నాకు ఈ ప్రాంత రైతుల కష్టాల గురించి బాగా తెలుసు అని వారు చెప్తూ ఉంటారు. మీ ప్రభుత్వం అన్నీ కొనేస్తుందని చెప్తూ ఉంటారు. మరి ఏం కొనిందో ఏం లేదో కానీ మరి విజయనగరం జిల్లాలో మాత్రం
మరి మీ పత్రికా సాక్షిగానే మేము చెప్తా ఉన్నాం, ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రం కూడా లేదు. ఆ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్తున్నాం. మరి దరివిగా రైతాంగాన్ని ఆదుకోవాలి. ముఖ్యంగా వరి పండించిన రైతులందరినీ కూడా ప్రతి ఒక్కరికి ఈ జిల్లాలో మీరు అనొచ్చు రైతులు తక్కువ వర్షపాతం పడింది, లేదా రైతులకు వచ్చిన రైతుకు వర్షపాతం పడినా, ఈ వర్షం రిసీడ్ అయిపోయినా, ఏదైతే రైతుకు రావాల్సిన సుమారు ఎకరాకు రావాల్సిన దిగుబడి ఉందో ఆ దిగుబడి ఈ తుఫాన్ దృష్ట్యా, ఈ అధిక వర్షపాతం దృష్ట్యా ఆ దిగుబడి శాతం తగ్గిపోతుంది. కాబట్టే వైఎస్ఆర్ పార్టీ రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోండి. దీనికి వచ్చి మీరు చెప్పే అంకీలు కానీ లెక్కలు కానీ పక్కన పెట్టండి. రైతులు పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నారు. గత ప్రభుత్వం లాగా 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో రైతు ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వాన్ని ఆదుకున్నాము. రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తాను. దానికి ఉదాహరణగా కూడా మీకు చెప్పాను. ఇంక ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రైతాంగానికి చాలా అర్థమైంది ఈ ప్రభుత్వంలో రైతులు ఎంత దగా పడ్డామనేది, ఈ ప్రభుత్వం మాకు ఎంత దగా పడ్డామనేది రైతాంగానికి ఉంది. సరే, ఏదైనా కాలమే దానికి సమాధానం చెప్తుంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆదుకోమని ఈ జిల్లా ప్రజాప్రతినిధుల ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను.